మల్కాజిగిరి పరిధిలో సుమారు 50% భూములను జీవో 22A కింద నిషేధ జాబితాలో చేర్చడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం జీవో 58, జీవో 59 కింద క్రమబద్ధీకరించిన భూములను కూడా ఇప్పుడు జీవో 22A కింద నిషేధ జాబితాలో చేర్చడం వల్ల వేలాది మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు పేర్కొన్నారు. డిఫెన్స్ కాలనీతో పాటు పేదల నివాస ప్రాంతాలు కూడా ఈ జాబితాలో చేర్చడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ అంశంపై అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాధానాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 22A జాబితాను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కోసం త్వరలోనే సంబంధిత మంత్రి, జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు బీఆర్ఎస్ నాయకులు మీడియాకు తెలిపారు. ఆల్రెడీ డిఫెన్స్ కాలనీ ఎంఆర్ఓకి లెటర్ రాసి 58 acres అని మెన్షన్ చేశారు. డిఫెన్స్ కాలనీ గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ దాంట్లో మీనింగ్ ఏ డేట్ నుంచి ఎఫెక్ట్ డిపార్ట్మెంట్ 22A లిస్ట్ ఇచ్చారు కొత్తది. జీవో గవర్నమెంట్కి వచ్చిందా కలెక్టర్ జస్ట్ 22A లిస్ట్ ఆన్లైన్ అండ్ గవర్నమెంట్ ల్యాండ్ అన్ని 22A రాలేదు. పాత లిస్టులే ఉన్నాయి అవైలబుల్ ఇంకా అప్డేట్ నిషేధిత జాబితాలో చేసిన ఆస్తులను నిషేధిత జాబితా చేసిన ఆస్తులను వెంటనే నిషేధిత జాబితా చేసిన ఆస్తులను వెంటనే 22A కింద నిషేధిత జాబితా చేసిన ఆస్తులను వెంటనే నేతలకి ప్రెస్ వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మల్కాజ్గిరి కాన్సెప్ట్ ఒక ఫుల్లీ డెవలప్డ్ ఏరియా. ఇక్కడంతా మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. మొత్తం డెవలప్ అయిన తర్వాత ఈరోజు ఇలాంటి జియో తీసుకొచ్చి ఇన్ని సర్వే నెంబర్స్ ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టి కామన్ మ్యాన్కి ఇబ్బంది రిజిస్ట్రేషన్ చేయకుండా, ఐ థింక్ వాళ్ళు లోన్స్ అవైల్ చేయకుండా వాళ్ళకి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం సరికాదు. కాబట్టి వెంటనే ఈ ప్రొహిబిషన్ జాబితాలో సర్వే నెంబర్స్ రిమూవ్ చేసి ఈరోజు మా బీఆర్ఎస్ నాయకుల తరఫు నుంచి, మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. 22 జాబితాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మా గౌతమ్ నగర్ డివిజన్లోని మల్లికార్జునగర్లో సర్వే నంబర్ 867, 868, 869/1 అనే కొన్ని యుఎల్సి ఇండ్లు ఉన్నాయి. దగ్గర దగ్గర ఒక 250 ఇండ్లు ఉన్నాయి. అవి నిషేధ జాబితా నుంచి తీయడానికి మేము ఎంతో కృషి చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారితో. అందులో భాగంగానే చాలా మల్కాజ్గిరి ప్రజలు చాలా ఈ ఏదైతే వక్ఫ్ బోర్డు భూములు ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రంలో యుఎల్సి అని పేరు పెట్టి ఎవరైతే ఏండ్లుగా కష్టపడి కష్టార్జితంతో చెమటోడ్చి రూపాయి జమ చేసి ఇండ్లు కట్టుకొని ప్లాట్లు కొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు నిర్మించుకున్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గంలో యుఎల్సి పేరు మీద అడ్డమైన జీవోలు ఇచ్చి పేద ప్రజల కడుపు కొట్టాలని, పేద ప్రజల జీవితాల్లో భయభ్రాంతులు చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ గారు ఒక జీవో ఇచ్చారు. ఆ జీవో వల్ల ఈరోజు సామాన్య జనం, సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఈరోజు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నిషేధ జాబితాలో చేరవలసిన సర్వే నెంబర్స్ అన్ని కూడా తీసేయవలసిన కోరుకుంటూ, ముఖ్యంగా మా గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పడం విన్నపం ఏమనగా, మిడిల్ క్లాస్ ప్రజలు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అక్కడ పోతే హైడ్రా అని గరీబ్ ప్రజలే బాధపడుతున్నారు, ఇక్కడ పోతే యుఎస్లు వేసి ఇక్కడ కూడా ప్రజలు బాధపడుతున్నారు. ఒక విషయం ఏంటంటే, అది మా బాధలు అనేది మిడిల్ క్లాస్ పీపుల్స్ను ప్రజలందరూ కూడా మంచి చూసుకునవలసిన టైంలో మీరు ఇబ్బంది పెడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే మన తమిళనాడు సీఎం చూడండి. ప్రజలకు చేరవేసేందుకు వచ్చిన మా పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మల్కాజ్గిరిలో 22A నిషేధిత జాబితాలో గత నెలలో 19వ తారీఖు నాడు ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. మన మల్కాజ్గిరి పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు, అదేవిధంగా
రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిటీ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ సర్కిల్ను జారీ చేసినట్టుగా మాకు తెలుస్తా ఉంది. మా ఎమ్మెల్యే గారి సూచన మేరకు వీళ్ళందరం మా నాయకులందరం కలిసి ప్రజల యొక్క ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మా వంతు కృషిగా ఇవాళ మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రార్ గారిని కలిసి ఏదైతే వీరు కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది 2వ నిషేధిత జాబితా 22A నిషేధిత జాబితాను గత సంవత్సరం కూడా వీళ్ళు ఒకటి తీసుకొచ్చినారు, ఈ సంవత్సరం కూడా ఒకటి తీసుకొచ్చినారు. ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ దేశ రక్షణ కోసం పోరాడిన డిఫెన్సీ కాలనీలో మహా యోధులకు ఇదే ప్రభుత్వం అక్కడ ఒక జాగానిచ్చి అక్కడ అభివృద్ధి చేసుకొని ఏళ్ల తరబడి ఎలా